నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం తమదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు 436 కోట్లను అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సతీకుమార్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వార్షికంగా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుందని, మొత్తం 2,90,234 మంది అర్హులను గుర్తించి 435.35 కోట్ల నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో ఇబ్బందులను ఆటో డ్రైవర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని, గ్రీన్ ట్యాక్స్ భారంపై ప్రముఖంగా ప్రస్తావించారని, దానిని తగ్గించామని, కూటమి ప్రభుత్వం రాగానే రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలన్నీ ఆటో డ్రైవర్లే చర్చిస్తుంటారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. ఆనాడు ఎన్టీఆర్ కాకి డ్రెస్సు వేసుకుని చైతన్య రథంపై పర్యటించారని గుర్తు చేశారు. ఈ రోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈ రోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది. ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండుగ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా
అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళేందుకు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆనాడు ఆటో డ్రైవర్ నాకు చెప్పింది ఒకటి, కుడి చేతిలో 10,000 పెడతారు, ఎడం చేతిలో 20,000 రూపాయలు లాగేస్తారని. అరే ఎట్లా లాగుతున్నారా భయ్య అని అడిగా. గ్రీన్ ట్యాక్స్ పెంచారు, 20,000 రూపాయలు చేసి బాదుతున్నారన్నారు. అదేవిధంగా రోడ్ల పైన ఉన్న గుంటలు పూడ్చట్లేదు, 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. ఆ గుంటల వల్ల మా ఆటోలు రిపేర్లకు వస్తున్నాయి, దీనివల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆనాడు చెప్పారు. అందుకే మీ ఆదరణతో 94% సీట్లు ఈరోజు ప్రజాప్రభుత్వం కైవసం చేసుకుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా 3,000 రూపాయలకి తగ్గిస్తాం జరిగింది. అంతేకాదు పవన్ అన్న నాయకత్వంలో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది. ఈ రోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం. అంతేకాకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి, మీకు అక్కడ తాగునీరు అందజేయాలి. ప్రత్యేకంగా మహిళలు ఆటోలు తోలుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రిక్ ఆటోలు మీకు అందిస్తమే కాదు, ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని ఆనాడు మాకు చెప్తాం జరిగింది. ఇది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా ఆనాడు రోజా గారు మాట్లాడారు. మా తెలుగు మహిళ చీరలు గాజులు ఆమెకి ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఆటోని ఆనాటి పోలీస్ సోదరులు సీజ్ చేశారు. ఆ ఆటో డ్రైవర్ పేరే హమీద్ బాషా. పాపం ఈ ఆటో పైన ఆయనే కాదు, ఆయన కుటుంబంలో ఉన్న 5గురు ఆధారపడి ఉంటారు. అతను నా దగ్గరికి వచ్చి, అన్నా నేను ఇబ్బంది పడుతున్నా, నన్ను ఆదుకో అంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను ఫోన్ చేసి ఒక ఆటో ఇవ్వాలనుకుంటే ఒకటి కాదు, ఏం అవసరం ఉన్నా ఆ కుటుంబాన్ని ఆదుకో, ఇది మన బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ భారీ ప్రదర్శనతో విజయవాడ వెళ్లారు. ఉండవల్లి వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాధవ్లకు మంగళగిరి చేనేత కండువాలు కప్పి మంత్రి లోకేష్ ఘన స్వాగతం పలికారు. సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్లకు మద్దతుగా అధిక సంఖ్యలో ప్రజలు మంగళగిరి నియోజకవర్గం నుంచి తరలివచ్చారు. మంత్రి లోకేష్ అందరినీ ఆత్మీయంగా పలకరించారు. బాణాసంచా, తీన్మార్ డప్పులతో మంగళగిరి యువత సందడి చేసింది. విజయవాడ సింగ్ నగర్లోని మాగ్నేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి నుంచి ఆటోలతో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. అవును సార్, నెలకు వచ్చి మనం తీసుకొస్తే 2,000, 2,500 అలా ఇస్తారు సార్. ఇది సిఎన్జీ? అవును సార్, సిఎన్జీ సార్. ఈ స్కూటర్ ఎలా ఉంటుంది? ఏం లేదు, 4 నెలలు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసారు అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా అలా అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానానికి విజయవాడకు చెందిన సూర్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ 23 లక్షల విలువ చేసే 25 సీట్ల సామర్థ్యం గల మినీ బస్ ను విరాళంగా అందజేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వాహనం తాళాలను దేవస్థానం అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సూర్య కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావుతో పాటు 20 సూత్రాల కమిటీ మాజీ చైర్మన్ వై సాయిబాబు, శ్రీశైలం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ ఆర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ
శ్రీకాకుళంలో జరిగే ఆటో డ్రైవర్ల సేవలో మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఆటో డ్రైవర్లు సేవలో జరుగుతుందని, దేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలన్నీ ఆచరణలో అమలు చేస్తున్నామని చెప్పారు. ఆటో డ్రైవర్లు సేవలో ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలో 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కొన్ని మాటలు చెప్తున్నారు, కానీ మీకు మాత్రం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆ విషయం ఎవ్వరు కూడా మర్చిపోవద్దని ఆటో డ్రైవర్లకి మళ్ళీ మళ్ళీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏ కష్టం వచ్చినా మీతో అండగా మేము ఉంటాం. నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో మీకు అండగా ఉండే వ్యక్తిని. అలాగే మన శాసనసభ్యులు మన శంకరన్న కూడా నిత్యం సామాన్యుడిగానే సామాన్యుల మధ్యలో ఉంటున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. వ్యక్తిగతంగా కానీ మీ అసోసియేషన్ పరంగా కానీ ఎటువంటి సమస్యలు అధికారుల దగ్గరైనా పోలీసుల దగ్గరైనా ఎవరి దగ్గరైనా వచ్చేసి మీకు సమస్యలు వస్తే ధైర్యంగా మీరు చెప్పండి. మా కుడి భుజం ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మరొక ఎడమ భుజం మాకేమో కేంద్ర మంత్రి ఉన్నాడని చెప్పి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ధైర్యంగా ఉండండి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరి తాలూకా సంక్షేమం మా బాధ్యతగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఒక 1,200 మంది ఇంకా రాలేదన్నటువంటి వాళ్ళు ఉన్నారని. వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళది కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసి అన్నీ బాగుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అందించే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఎవరికి ఇవ్వకూడదు అన్నటువంటి మాట ఎక్కడా కూడా లేదు. ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి కూడా ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి జరిగే విధంగా చూస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈరోజు దసరా కూడా మనం జరుపుకున్నాం చక్కగా. అలాగే దీపావళి కూడా వస్తుంది. పండగ పూటనంటే ముఖ్యంగా మీరు కూడా ఎదురు చూస్తారు. మన మీటర్లు కూడా బాగా రన్ అవుతాయి, ప్రజలు కూడా ఎక్కువ మంది మార్కెట్లకి వీళ్ళందరికీ కూడా తిరుగుతారని. సో పండగ అంతా కూడా మంచి బిజినెస్ మీ అందరికీ కూడా జరగాలని. ఆటో డ్రైవర్లు మహిళల పట్ల మర్యాదతో వ్యవహరిస్తూ ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా ప్రవర్తిస్తూ మర్యాద మన్ననలు పొందాలని ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరులో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంక్షేమం పేరుతో 10,000 ఇచ్చి గ్రీన్ ట్యాక్స్ పేరుతో 20,000 వసూలు చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 3,000 గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 15,000 అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం వస్తుందని ఆరోపణలు వచ్చినా ఎన్నికల హామీల్లో భాగంగా అమలు చేస్తున్నామని, అదే సమయంలో హామీ ఇవ్వని ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని కూడా అందిస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే ఆ రోజు రోడ్లు లేవు, ఈ రోజు రోడ్లు ఉన్నాయి. మీకు రిపేర్ ఖర్చులు తగ్గుతూ ఉన్నాయి. దీనికంటే ముఖ్యంగా ఆ రోజు మీకు గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉంది? 20,000 రూపాయలు ఉండింది. అంటే మీకు 10,000 ఇచ్చి 20,000 ట్యాక్స్ తీసుకునే వాళ్ళు ఈ రోజు ఆ గ్రీన్ ట్యాక్స్ ని 3,000 రూపాయలకి తగ్గించారు. ఇది వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాం. అంటే ఆ 17,000 అక్కడ మీకు సేవ్ అయింది, మళ్ళీ ఒక 5,000 ఎక్స్ట్రా వస్తూ ఉన్నాయి. ఎక్కడైతే లైసెన్స్ రెన్యూవల్స్ ఉంటాయో అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కానీ అధికారులు కానీ మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారో లేదో తెలియదు, కానీ అలాంటిది ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీరు అలాంటి బాధలు పడటానికి ఇష్టం లేదు, పడనివ్వం కూడా. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా గంజాయితోటి ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్లు చేసేవాళ్ళు చాలామంది. 100% చేశామని చెప్పం, కానీ 70-80% గంజాయి వాడకాన్ని తగ్గించాం. ఎవరైతే మంచం తగినటువంటి దివ్యాంగులు ఉన్నారో వారికి సైతం ఎకాఎకిని 15,000 వరకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సాహసోపేతమైన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటను మీకు మనవి చేస్తున్నాను. దాంతోపాటు దీపం పథకం కానివ్వండి, అన్నదాత సుఖీభో కానివ్వండి, ఇవాళ ఏర్పాటు చేసినటువంటి స్త్రీ శక్తి పథకం కానివ్వండి, ఇవన్నీ సూపర్ 6ని సూపర్ హిట్ చేసినటువంటి సందర్భంలో ఆ రోజు సూపర్ 6లో లేనటువంటి కార్యక్రమం ఈ ఆటో కార్మికులకి
15,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి మాట. దాన్ని మీ యొక్క కష్టాల్ని నష్టాల్ని గమనించి మీ ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఈ కార్యక్రమాన్ని కూడా చేపడితేనే మీ మొహాల్లో ఆనందం కనబడుతుందనేటువంటి మాటతోటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం. ఇవన్నీ కూడా దయచేసి మీకు మనవి చేస్తున్నాను. ప్రభుత్వ ఖజానాలో డబ్బుండి కాదు, ప్రభుత్వం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. నంద్యాల జిల్లా బనగానేపల్లిలో ఆటో డ్రైవర్ల సేవలో నగదు లబ్ధి పథకాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ యూనియన్ నాయకులు కార్మికులతో కాకి చొక్కా ధరించి ఆటో ఎక్కి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బనగానేపల్లి నియోజకవర్గంలో 1170 మంది ఆటో డ్రైవర్లకు 1,75,55,000 రూపాయల నగదు లబ్ధి చేకూరుస్తున్న ఈ పథకానికి సంబంధించి చెక్కును ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 436 కోట్ల రూపాయలను ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడం జరిగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం స్త్రీ శక్తికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి ఆడపడుచులకు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని మళ్ళీ ఆటో సోదరులకు కూడా ఏదో చేతనైనటువంటి సహాయం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా ప్రకటించారు. అదేవిధంగా లబ్ధిదారుల కోసం మొత్తం రాష్ట్రంలో 436 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ ఆటలో ఆటో డ్రైవర్ సేవలోనే మనకు కావాలి, వారు కూడా ఆటో డ్రైవర్ యూనియన్లు కూడా అన్ని కూడా సహకరించే మన కూటమికి అని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు మీకందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్ని కూడా నిధులన్నింటి కూడా డ్రైవర్ల ఖాతాలలో ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోకే రావటం జరుగుతుందా అని చెప్తా ఉన్నాము. గతంలో డ్రైవర్లకు 10,000 మాత్రమే ఇచ్చేవారు. ఈరోజు 10,000 రూపాయల స్థానంలో 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి ఘనత. కూడా మేము కూడా మీ దగ్గర వచ్చి ఫ్యాక్టరీలు పెడతామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు పరిశ్రమల వారు. ఈరోజు రోడ్లు చూసుకోండి, గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా రోడ్లు ఏ పాపాన కూడా ఎక్కడ కూడా వేయకపోయారు. ఆ రోజు వేయకపోతే మేము రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఒక R&B మంత్రిగా ఉండి ఈ రోజు రాష్ట్రం అంతా గుంతలు లేని రాష్ట్రంగా చేసి దాదాపుగా ఇప్పటికే 4,500 కోట్ల రూపాయల వరకు పనులు మొదలు పెట్టాము. నేషనల్ హైవేలు పరిగెడతా ఉన్నాయి, ఎక్కడ చూసినా రోడ్లు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. కాబట్టి మరి అంతా కూడా ఒక్కసారి సోదరులు కూడా ముఖ్యంగా ఈ రోజు ఆటో సోదరుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీలో ఒకటిగా మీలో నేను ఇక్కడికి మొత్తం లబ్ధిదారులు బనగానపల్లి మండలంలో 528, కోవిలకుంట్ల 196, అవుకు 183, సంజామల 138, కొల్లింగుల 125, మొత్తం కూడా నియోజకవర్గంలో 1,170 మంది లబ్ధిదారులకు 1,75,50,000 రూపాయలు ఈ రోజు సోదరులకు అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో పడిందని గర్వం. ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. పట్టణంలో నిర్వహించబడిన ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమంలో కాకినాడ సిటీ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావనలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు సేవలో ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలో 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుందని, ఇది మంచి శుభ పరిణామమన్నారు. మన సోదరుల ఆటో డ్రైవర్లకు మరియు క్యాబ్ డ్రైవర్స్కు మరియు ఇక్కడ వచ్చేటువంటి పాత్రికేయులకు స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ప్రోగ్రామ్ జరిగింది. 15,000 అమౌంట్ పై సంవత్సరాలు ఎక్స్ట్రా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లాగా గవర్నమెంట్ డిజైన్ చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో మహా కార్యక్రమానికి హాజరైన జగ్గయ్యపేట నియోజకవర్గం ఆటో డ్రైవర్లు, వాహన మిత్రులు తరలి వెళుతున్న బస్సులకు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు మన సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వారి సేవలు గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు ప్రతి డ్రైవర్ కుటుంబానికి బలంగా నిలుస్తాయని, జగ్గయ్యపేట నుంచి విజయవాడకు వెళుతున్న ప్రతి వాహన మిత్రునికి
నా హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వాహనమిత్ర సంఘ ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి గౌరవనీయులు మా శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడకు బయలుదేరి వెళ్తున్న ఆటో కార్మికులందరూ కూడా మా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు, మా జగ్గయ్యపేట మండల పార్టీ అధ్యక్షులు కట్టా నరసింహరావు గారి ఆధ్వర్యంలో, మొల్లంగి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ నాయకుల ఆధ్వర్యంలో ఆటో కార్మికులంతా కూడా ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నందుకు మా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి నాయకత్వం, గౌరవనీయులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి నాయకత్వం. ఒంగోలు ఆటో డ్రైవర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన మెగా ర్యాలీలో మంత్రి ఆనం పాల్గొన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లు ఇచ్చిన కాకి చొక్కాను ధరించి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోందని, సంక్షేమానికి కట్టుబడి ఉన్నది కూటమి ప్రభుత్వం అని అన్నారు. బాపట్ల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల ర్యాలీని బుడా చైర్మన్ సల్లగల రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయడం, ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆటో డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు చేయూత ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ఖాతాల్లో జమ చేయడం ఎంతో సంతోషదాయకమని ఈ సందర్భంగా అభినందించారు. మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి శ్రీ సలగల రాజశేఖర్ బాబు మరి బహుదా చైర్మన్ వారికి, అదేవిధంగా మన బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన బాపట్ల ఆర్డీఓ గ్లోరియా గారికి, మరి మోటార్ వెహికల్ ఏదైతే సొంత వాహనం కలిగి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి వారికి సహాయం అంటే మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించిన దానివల్ల వారు చాలా నష్టపోతున్నారని చెప్పేసి గుర్తించి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రివర్గ సభ్యులు అందరూ కలిసి తీర్మానం చేసి వారందరికీ ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మొదట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో ఆటో ర్యాలీని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం వేస్తుందన్నారు. వైసీపీ చెప్పే తప్పుడు ప్రచారం ఎవరూ నమ్మవద్దని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మేనిఫెస్టోలో పెట్టకపోయినా, సూపర్ 6లో లేకపోయినా ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని వారి ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి నష్టం జరగకూడదు, కూటమి ప్రభుత్వంలో ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్లు సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసి గత ప్రభుత్వం ఆ రంగాన్ని విస్మరించిన, ఆ రంగాన్ని మోసం చేసిన, చెప్పిన నంబర్ వాళ్ళ ఖాతాల్లో వేయకుండా కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2,90,669 మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు
వారి ఖాతాలో వేయటం జరుగుతుంది ఒకే రోజు. గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే గత ప్రభుత్వం 2,61,000 మందికి పేపర్ ప్రకటన ఇచ్చారు తప్ప వాళ్ళు వేసింది దాంట్లో సగం కూడా ఉండేటువంటి అవకాశం లేదు. అది 10,000 రూపాయలు మాత్రమే వారి ఖాతాలో వేయటం జరిగింది. ఈ రోజున 2,90,669 మందికి వేయటంతో పాటు 15,000 రూపాయలు వేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 10,000 రూపాయలు, అది కూడా మీడియాకి సాక్షి పత్రిక ఛానల్లో ప్రచారానికి మాత్రమే ఆ నంబర్. వాస్తవంగా వారి ఖాతాల్లో పడింది చూసుకుంటే దాంట్లో సగం మందికే పడ్డాయి. ఈ రోజున 15,000 రూపాయలు పెంచి ఎక్కడ కూడా మేనిఫెస్టోలు కూడా పెట్టకపోయినా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం వారి ఖాతాలో వేయటం జరుగుతుంది. ఇంకా ఎవరైనా వారి ఖాతాలో పడలేదు, అర్హత ఉంది అంటే గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఒకరారా మిగిలిపోయి ఉన్నా కూడా వారి ఖాతాల్లో కూడా వేయటం జరుగుతుంది. అందుకనే ఈరోజు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు పండుగ చేసుకుంటూ ఉన్నారు. మోసం చేసిన ప్రభుత్వానికి, పనిచేసేటువంటి కూటమి ప్రభుత్వానికి తేడాను కూడా ఈరోజు పేద వర్గాలు గమనిస్తూ ఉన్నాయి. చెప్పిన మాటని అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి అప్పుల రాష్ట్రాన్ని అప్పజెప్పిపోయినా చంద్రబాబు గారు ఏ విధంగా ఈ పథకాలను అమలు చేస్తున్నాడని ప్రజలే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో సామర్లకోట గడియారం స్తంభం సెంటర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని ఎమ్మెల్యే రాజప్ప ప్రారంభించారు. ఎమ్మెల్యే చినరాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రం పటాలకు ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఆటోకి మన ఆటోకి అంటే ఆర్డీఎంపీ గారు చాలా ప్రభుత్వం ఏర్పడుతుంటూ కూటమి ప్రభుత్వం హామీ సూపర్ 6 ఇచ్చి సూపర్ 6 అని ఇప్పుడు ఇది హామీ ఇవ్వలేదు. ఆ రోజు ఏది వీడికి డబ్బులు ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వలేదు. మైలేజ్ బస్సు ఒకరికి ఎక్కడని చేద్దామని చెప్పి అది అమలు చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చారు, మన దగ్గరికి వచ్చారు. చూసాక వెళ్ళారు. వీళ్ళు మా ఇబ్బంది అవుతుంది, ఈ మహిళలకి బస్సుకి మా ఇబ్బంది అవుతుంది చెప్పి చంద్రబాబు నాయుడు గణం తీసుకెళ్ళాం. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఆయన డిసైడ్ చేసి అలా కూడా న్యాయం చేద్దామని చెప్పి ఆ రోజు చెప్పాను. జనరల్గా మహిళలకు ఎప్పుడైతే ఇచ్చాడో ఆ రోజునే నేను కూడా ఆటో ఇస్తానని చెప్పి 15,000 ఇస్తానని చెప్పి అన్ని జ్ఞానం చేయడం జరిగింది. ఈరోజు 2,90,000 మందికి 4,36,00,000 పనిపెడతారు. పనిచేసిన కూడా పనిపెడతారు. ఇంకా పెళ్లిళ్ళు కూడా ఇంకా అందులో ఉన్నారంటే చాలా పెరుగుతుంది. ఇంకా విషయాలు కూడా ఎవరైనా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మన తెలుసు ఆటో మీద ఎక్కాలంటే రోడ్డు మీద ప్రయాణం చేయాలి, కారు మీద ప్రయాణం చేయాలి, మోటార్ సైకిల్ చేయాలి. జగన్ గారు గవర్నమెంట్ 5 సంవత్సరాలు కూడా రోడ్డు పోకుండా యాక్సిడెంట్ అయిపోయి ఎక్కువ మంది హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. ఎంత మొదలుపెట్టుకున్నా ఒక్కొక్క పైసా రోడ్డు మీద వర్క్ చేయాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,90,234 మంది ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు మొత్తం 436 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకంలో భాగంగా వేమూరు నియోజకవర్గంలోని అర్హులైన డ్రైవర్ల కోసం వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటో డ్రైవర్లకు దసరా కానుకను అందించారు. అనంతరం వేమూరు సెంటర్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. సేవలో అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు శ్రీకారం చుట్టినటువంటి రోజు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇదే కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జరుగుతూ ఉంది విజయవాడ. ఈ కార్యక్రమం ఎన్నికల
ఇందాక డిఆర్డిఎఫ్పిడి గారు చెప్పారు, ఉచిత బస్సు మహిళలకి పథకం అమలులో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్ట్యా కార్యక్రమం ఇప్పుడు తీసుకున్నాం. కానీ ఇప్పుడు తీసుకున్న కార్యక్రమం కాదు, ఎన్నికల మేనిఫెస్టోలోనే అనౌన్స్ చేసినటువంటి పథకం ఈ పథకం. మీరందరూ కూడా ప్రయాణికుల్ని రహదారి సౌకర్యం బస్సులకి అనువుగా లేని ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో చాలా సులువుగా వారి గమ్యస్థానాలు చేర్చడానికి ఎంతో ఉపయోగపడేటటువంటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పథకం ఆటో డ్రైవర్ల సేవలు పొన్నూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దుళ్లిపాళ్ల నరేంద్ర, మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్, కూటమి పార్టీల నాయకులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు కూటమి సర్కార్ అండగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ 1.0లో సంయమనం పాటించామని, సింధూర్ 2.0 కోసం మనం సంసిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు పాకిస్తాన్ ఆలోచించుకోవాలని, భూమిపై తన ఉనికి ఉండాలి అనుకుంటే తాను పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని వదులుకోవాల్సిందేనని అన్నారు. इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में, भूगोल में रहना है कि नहीं रहना है. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर्ड टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा. उसके लिए ऑल द बेस्ट. जय हिंद. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎల్ మురుగన్ వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి కేంద్ర మంత్రికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి వేద పండితులు కేంద్ర మంత్రిని ఆశీర్వదించారు. అలాగే శ్రీవారిని ఎమ్మెల్యే కాటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, తమిళ నటులు సతీష్లు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆడిపోవాలంటే మా కుటుంబ సంతోషం. చెప్పన్నా కనకదుర్గమ్మని దర్శించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తెలిపారు. విజయవాడలో ఇంద్రకిలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన అమ్మవారిని కుటుంబ సమేతంగా పివి సింధు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ మర్యాదలతో ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పివి సింధుతో పాటు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి లడ్డూ ప్రసాదం చిత్రపటాన్ని పివి సింధుకు ఆలయ అధికారులు ఇచ్చారు. सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते. धान्यं धनं वशं बहुपुत्र लाभं संवत्सरं दीर्घम्. బాలికల తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ సూచించారు. ఒంటరి అమ్మాయిలు, ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకునే 3 ముద్దాయిలను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు పట్టణం మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో 3 నిందితులను అరెస్టు చేశామన్నారు. బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు.
బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టి అరెస్టు చేశామన్నారు. కంపడ దగ్గర ఉన్న నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ పల్లి దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు హాజరుపరచడమైనది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడము, వాళ్ళ వీడియోలు తీసుకోవడము, వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము, ఇది వీళ్ళ యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక లజ్జంట మన నగరం పార్కులో 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటా దగ్గరికి వెళ్తాడు. వాని ఎంత కిషోరు హేమచంద్ ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు అతనితో ఉండే బెదిరించి అతని దగ్గర ఉండే ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు. తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళకి సమాచారము, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఇప్పటికే తిరుమలలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వరుణదేవుడు మరింత చల్లగా మార్చారు. చలి తీవ్రతకు భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురవుతున్నా ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. పచ్చని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తిరుమలలో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. భారీగా కురిసిన వర్షానికి 4 మాడ వీధులు జలమయం కాగా ఆలయంలో కొద్దిపాటి వరద నీరు చేరుకుంది. స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా ఆహ్లాదకరంగా ఉండడంతో భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అండతో యథేచ్ఛగా కల్తీ మద్యం తయారవుతుందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. టీడీపీ నేతలే కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్ ఈ కల్తీ మద్యానికి సామాన్య ప్రజలు బలవుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల కల్తీ మద్యం వ్యాపారం జోరందుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కల్తీ మద్యాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఇంకో పక్కనేమో రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది. మద్యాన్ని విషయంలో చాలా రకాలుగా డబ్బులు చేతులు మారినాయని ఒక అభూత కల్పన సృష్టిని గత 6-7 నెలల నుంచి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఓ మాఫియాని తయారు చేసి మద్యం స్వయంగా ఆ మాఫియానే తయారు చేస్తుంది.
ప్రభుత్వ దుకాణాల ప్లేస్లో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వచ్చిన దుకాణాల్లోకి మద్యం సరఫరా జరుగుతుంది. ఆ దుకాణాలతో పాటు మాల్ట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి వీధికి ఒకటి పెట్టిన బెల్ట్ షాపుల్లోకి వెళ్తుంది. లేకపోతే పర్మిట్ రూమ్స్ అని కొత్తగా పెట్టారు కదా, లేదా పర్మిట్ రూమ్స్లోకి వస్తుంది. చిట్ట చివరకు పేదవాడైన చేతిలోకి వెళ్తుంది. తను తాగుతుంది కల్తీ మద్యమా, నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మద్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బుల పాలై మరణిస్తున్నాడు. ఎందుకు ఇదంతా? చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం అమ్మకాల వ్యవహారాన్ని, అంటే 2019-24 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని మద్యం ప్రభుత్వం అమ్మింది. కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది, స్ట్రైట్గా వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన వెంటనే, రాకన్నా ముందే మద్యం మీద రకరకాల అబోధ కల్పనలను ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ద్వారా, పురంధేశ్వరి ద్వారా, బీజేపీ ద్వారా అబోధ కల్పన ప్రచారం చేస్తూ దాన్ని నేను సంస్కరిస్తాను, నేను వస్తే మంచి మద్యం అందిస్తానని హామీ ఇచ్చాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.